బంగారు వజ్ర ఆభరణాలలో వినియోగదారులను విశిష్టంగా ఆకట్టుకునేది ఒక్క మల్బార్ గోల్డ్ మాత్రమే అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గుంటూరు షోరూం వారి ఆధ్వర్యంలో ఈ నెల 8 నుండి 14 వరకు మైండ్ డైమండ్ షో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి డాక్టర్ కోనేరు శ్రీవిద్య, ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది రమణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ మల్బార్ డైమండ్ షోరూం వారి అభిరుచి ఎంతో విశిష్టమైనదని, కాలానికి అనుగుణంగా మహిళల మనస్సులు దోచే డిజైన్స్ తో ఆభరణాలను అందుబాటులో ఉంచుతోందన్నారు. ఈ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం కూడా చాలా అభినందనీయమన్నారు. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో మేనేజర్ గోపి హాజరయ్యారు. డాక్టర్ శ్రీవిద్య, నేను గుంటూరులోనే డాక్టర్ని. ఈరోజు ఈ మలబార్ సంస్థలో కొత్త జ్యువెలరీ లాంచ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా బాగున్నాయి ప్రొడక్ట్స్ కూడా. ఇది 93లో ఒక ఊర్లో ఒక ఫార్మర్ చేత, అంటే రైతు కుటుంబంలో వచ్చి ఒక ఆయన స్టార్ట్ చేసి ఇంతమందికి ఉపాధి కల్పించి ఇన్ని నగరాల్లో ఇట్లాంటి షాప్స్ని నెలకొల్పి ఎంతోమందికి ఉపాధి కల్పించడమే కాకుండా దేశాలకి వ్యాప్తించిన సంస్థ. ఎంతో పాత ఎన్నో రోజుల నుంచి ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తగా కలెక్షన్స్ తీసుకురావటము, అప్ టు డేట్, అంటే దైనందిక జీవనంలో ఎన్నో డ్రెస్సెస్ మార్పులు వచ్చినట్టు, చీరల్లో మార్పులు వచ్చినట్టు మనుషులు కూడా కొత్త రకం కోరుకుంటారు. దానికి అనుగుణంగా వీళ్ళు ఎప్పటికప్పుడు న్యూ ప్రొడక్ట్స్ని లాంచ్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా బాగున్నాయి కూడా ప్రొడక్ట్స్. అందమే కాకుండా ఎప్పుడైనా ఎవరైనా ఏం కోరుకుంటారంటే క్వాలిటీ. అంటే ఇప్పుడు ఒక డైమండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో అన్ని క్వాలిటీస్ ఉన్నాయా లేదా, అట్లనే చూడటానికే కాకుండా వాటికి ఒక బెస్ట్ సర్టిఫికేట్స్లో మనకి డబ్బులు ఉంటే ఏది పడితే అది సర్టిఫికేట్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. బెస్ట్ సర్టిఫికేట్ అది దీంట్లో ఉంది. అట్లాంటివన్నీ సో మనకి ఇక్కడ కొనుక్కుంటే ఏంటంటే మంచి ప్రోడక్ట్ కొనుక్కున్నాం అన్న ఆనందం మిగులుతుంది. అది కాకుండా నాకు తెలిసింది ఏంటంటే ఈ మధ్యలో ఎవరైనా సరే ఇట్లాంటి సంస్థల నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2% మినిమం స్పెండ్ చేయాలనేది ఉంటుందన్నమాట. ఐటీసీ వాళ్ళు కానివ్వండి, ఇంకొకళ్ళు షాప్ వాళ్ళు కానీ వీళ్ళు 5% ఆఫ్ దేర్ వాళ్ళకు వచ్చిన దాంట్లో 5%ని రకరకాల ఇష్యూస్ కంటే స్కాలర్షిప్స్ ఇచ్చి ఎడ్యుకేషన్కి కానివ్వండి, హెల్త్ ఇష్యూస్లో సపోర్ట్ చేయటం కానివ్వండి, సమాజంలో రకరకాల ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి వీళ్ళు అడ్రస్ చేయటం నేను చూస్తున్నాను. సో అది నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చేసే పనిలో వీళ్ళు కూడా భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాను. అందుకే ఇటువంటి దానికి తప్పకుండా రావాలి, ఎంకరేజ్ చేయాలి అని చెప్పి అనుకొని వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మల్బార్ గోల్డ్ గుంటూరు పట్టణంలో స్థాపించి 10 సంవత్సరాలు దాటింది. అంతకుముందు నుంచి పేరెన్నిక ఉన్న సంస్థలు ఎన్నున్నా కూడా ఈ మల్బార్ గోల్డ్ నేనున్నానంటూ ముందుకు దూసుకు వస్తుంది అనమాట. ఎట్లా వస్తుందంటే ప్రతి విషయంలోనూ ఏదో కొత్త వరవడి సృష్టించి అందరి మనసులో చూరగొని అందరికీ అందుబాటు అయ్యే విధంగా తక్కువ వీళ్ళు లాభం కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ తీసుకొని బల్క్గా కొంటున్నారు. కాబట్టి సొంత సంస్థలు కూడా ఉన్నాయి, ఫ్యాక్టరీ కూడా ఉన్నాయి. అందువల్ల నాకు చాలా అందరికంటే కూడా తగ్గించి ఇవ్వడానికి ఒక స్కోప్ ఉంది. తర్వాత ఇది ఒక బ్రాండ్. మల్బార్ గోల్డ్ అంటే ఒక బ్రాండ్. అంటే ప్రపంచంలోనే 350 షాపులు ఉన్న ఏకైక సంస్థ ఇదే ఇప్పటి వరకు. అందులో ఇది 6వ స్థానంలో ఉంది. ఇది గ్రేట్. మల్బార్ గోల్డ్ అంటే పైపెచ్చు. ఇది మన గుంటూరు పట్టణంలో ఉందంటే చాలా మనం మెచ్చుకోదగ్గ విషయం. కానీ ఈ విషయాన్ని మనం అంతకుముందు ఏమేమంటే చాలామంది హైదరాబాదు లేదా విజయవాడ ఇంకేడికి వెళ్ళేవాళ్ళు, ఏది మన కొనాలని ఉద్దేశం ఉన్నప్పుడు మంచి మంచి మోడల్స్ కావాలంటే. అట్లా కాకుండా మన గుంటూరు పట్టణంలో అన్ని ఏ మోడల్స్ హైదరాబాద్ నేషనల్ ఎక్కడున్నా కూడా అదే బ్రాండు మల్బార్ గోల్డ్ ఆ వెరైటీ ఉంటుంది. కాబట్టి ఇది మనం దీన్ని కొంచెం ఆస్వాదించి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోరటమైంది. తర్వాత ఇదే కాకుండా వీళ్ళు సేవా కార్యక్రమాల్లో కూడా మేమున్నామంటూ ముందు ఎగ్జిబిషన్ ఈ రోజు నుంచి 14th వరకు టోటల్గా 7 days ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ని డాక్టర్ శ్రీమతి శ్రీవిద్య గారి చేత ప్రారంభించడం జరిగింది. అలాగనే మా యొక్క ఆప్తులు పెద్ది రమణారావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో ముఖ్యంగా డైలీ వేర్, పార్టీ వేర్, అలానే వివాహాది శుభకార్యాలకు ఉపయోగపడే ఆభరణాలు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో డైమండ్ వాల్యూ మీద మనకి క్యారెట్ ప్రైస్ మీద అప్ టు 25% ఆఫర్ ఉంచడం జరిగింది. సో ఈ యొక్క ఆఫర్ని కానీ ఈ యొక్క ఆర్నమెంట్స్ని కానీ చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నారు.